ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారు అందరూ? దేవుడు ప్రతిదినం మనం ప్రభుతో ఆయన మాటలు విందాం. మహోన్నతుడు ఈరోజు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం గమనించినట్లయితే మరి యెషయా గ్రంథం 43:5 వాక్యం అంటున్నది, నువ్వు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ప్రియులారా, మరి దేవుడు మనకు తోడై ఉన్నాను. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. అయితే ప్రభు చెప్పి ఉన్నాడు మత్తయి సువార్తలో, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను అని. మరి ఇంకా మనం చూసినట్లయితే ప్రతిరోజు మనకు కావలసిన ధైర్యాన్ని ఆయన కృపను మనం అనుగ్రహిస్తున్నాడు. భయం అనే దానికి మనం చోటు ఇవ్వకూడదు. ఈ దేని గురించి చింతపడకండి అన్నాడు యేసయ్య. కాబట్టి ఇక్కడ దేని గురించి ఇక్కడ రాయబడింది, నీవు నా దాసుడు అంటున్నాడు. ప్రియమైన వారులారా, ప్రత్యేకంగా దేవుని పరిచర్య చేస్తున్న వారికి, సేవకులకి మరి దేవుడిస్తున్న మాట, భయపడకము, నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానం రెప్పిస్తానంటున్నాడు, పడమటి నుండి ఆయన నేను పిలిపిస్తానంటున్నాడు. ఆ రీతిగా మన దేవాది దేవుడు మనకు కావలసిన జనమును, నీకు ప్రతిగా మనుషులు, నీ ప్రాణాన్ని ప్రతి జనములు అని చెప్పినాడు. కాబట్టి మాటలు మనం చూసినట్లయితే భయపడకు, నీకు తోడే ఉన్నాను. దేవుడు మన తోడుగా ఉంటే గొప్ప జనము మన పక్షంగా ఉంటారు. ఐశ్వర్యం మనతో కూడా ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, దీర్ఘాయుష్ ఉంటుంది, శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. మరి నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం స్వాస్థ్యంగా ఇస్తా అని చెప్పింటున్నాడు. ఈ రీతిగా మన దేవుడు మనతో ఉంటే చెప్పనశక్యమైన ఆశీర్వాదాలు మనతో కూడా వచ్చును. కనుక మీరు ఈ యొక్క సమయంలో దేని గురించి మీరు బాధపడుతున్నారు, భయపడుతున్నారు, ధైర్యం తెచ్చుకోనండి. దేవుడు అంటున్నాడు, నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి ఒక్కొక్క వాక్యాన్ని మీరు వినేటప్పుడు అది అవునంటే అవును, కాదంటే కాదని, ఆయన ఉన్నవేని లేని వాటిని ఉన్నవిని రుజువు అయి ఉన్నది, దట్ ఈస్ ద ఫెయిత్, అది విశ్వాసం. అంటే అలాంటి ఒక విశ్వాసం మనకు రావాలి. ఆయన మాటలు నమ్మాలి. తోడే ఉన్నానంటే ఖచ్చితంగా తోడే ఉంటాడు. కాబట్టి సమయంలో మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ఎందరైతే మా ప్రియులు ఏ విషయంలో భయపడుతున్నారు, బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు, చూస్తున్నారు, నీకు తోడే ఉన్నానని మీరు మాటిస్తున్నారు ప్రభు. అవును ప్రభు, విశ్వాసిస్తున్న నీ బిడ్డలకు తోడుగా ఉండి బలపరిచి, కాపాడి, స్థిరపరిచి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.